హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను ఈరోజు కొన్ని మీ ముందుకైతే యూస్ఫుల్ యాప్స్ అయితే తీసుకొచ్చాను. అండ్ వీడియో అయితే లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. అండ్ ఇప్పటి వరకు మన ఛానల్ని ఎవరైతే కొత్తగా విజిట్ చేసి చూస్తున్నారో సో ప్లీజ్ సబ్స్క్రైబ్ ద ఛానల్ అండ్ పక్కన్న బెల్ ఐకాన్ అయితే ట్యాప్ చేయండి. అలా చేయడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క వీడియో అయితే మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. అండ్ లేట్ చేయకుండా అయితే మన వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. అండ్ ఫస్ట్ మీరు మీ మొబైల్ ఓపెన్ చేసి అండ్ మీ ప్లే స్టోర్ ఉంటుంది కదా, ప్లే స్టోర్ అయితే ఓపెన్ చేయండి ఫ్రెండ్స్. అండ్ ప్లే స్టోర్ ఓపెన్ చేశాక నేను ఒక యాప్ నేమ్ అయితే చెప్తాను, ఆ యాప్ నేమ్ అయితే సెర్చ్ చేయండి. అండ్ సెర్చ్ చేశాక ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలి, ఏం చేయాలనేది ఈ వీడియోలో చెప్తాను. సో చూడండి, ఫస్ట్ అయితే మీరు ప్లే స్టోర్ ఓపెన్ చేశాక పిక్నిక్ ఫోటో అని ఎడిటర్ అని ఉంటుంది. అండ్ యాప్ లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, సో అక్కడి నుంచి అయితే డౌన్లోడ్ చేసుకోండి. అండ్ ఇదైతే ఓపెన్ చేయండి. ఈ అప్లికేషన్ అయితే ఒకవేళ మీ మొబైల్ స్క్రాచ్ అయినా కానీ అండ్ ఒకవేళ మీ మొబైల్ కొంచెం అంటే కెమెరా క్వాలిటీ లేకుండా కానీ ఈ మొబైల్ అంటే ఈ అప్లికేషన్ ద్వారా అయితే మనం కన్ఫర్మ్గా మంచి హెచ్డి క్లారిటీతో అయితే మనం అయితే ఫోటో క్లియర్గా తీసుకోవచ్చు. అండ్ యాప్ రివ్యూస్ అయినా యాప్ మంచి దాని గురించి చాలా బాగుంది. అండ్ 4.8 రేటింగ్ వరకు అయితే ఉంది. అండ్ యాప్ ఓపెన్ చేశాక మనం ఒకవేళ ఇందులో కెమెరాలు మన ఫోటో దిగినా కానీ గ్యాలరీలోకి ఆటోమేటిక్గా సేవ్ అయిపోతుంది. అండ్ ఫిల్టర్స్ కూడా చాలా బాగున్నాయి. అండ్ సో మెనీ ఫిల్టర్స్ ఇక్కడ చాలా అయితే బాగున్నాయి. చూడండి, కింద అవుపడుతున్నాయి అవన్నీ ఫిల్టర్స్ అండి. ఆ ఫిల్టర్స్ మనం స్క్రోల్ చేసుకుంటే మనకి ఏ ఫిల్టర్ కావాలనుకుంటే ఆ ఫిల్టర్ మీద టచ్ చేయి మనం అయితే ఫోటో దిగిపోవచ్చు. అండ్ క్లారిటీ కూడా చాలా బాగా ఉంది. అండ్ ఒకసారి కింద రివ్యూస్ ఉంటాయి, రివ్యూస్ కూడా చదవండి. అండ్ మీకు ఏ ఫిల్టర్ కావాలంటే బ్యాక్ క్యామ్ అండ్ ఫ్రంట్ అయితే దిగవచ్చు. అండ్ అప్లికేషన్లో మనకు కావాల్సిన హెచ్డి రూపంలో అయితే మంచిగా ఏ ఫిల్టర్ అంటే ఆ ఫిల్టర్ యూజ్ చేసుకొని మనమైతే క్లియర్గా దిగవచ్చు. అండ్ ఇక్కడ మీరు ఒకసారి కింద సెర్చ్ చేసి ఒకసారి మీరు ఫిల్టర్స్ అయితే ఒకసారి చూసుకోండి. అండ్ యాప్ ఇన్స్టాల్ చేసుకోండి, డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో అక్కడికి వెళ్ళి అయితే మీరు డౌన్లోడ్ చేసుకోండి ఫ్రెండ్స్. అండ్ చేసుకొని యూజ్ చేసి మీకు యాప్ అనేది ఎలా ఉందనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అండ్ ఇంకొక యాప్ వచ్చేసి మీకు చూపిస్తాను, చూడండి. అండ్ మీ ప్లే స్టోర్ ఓపెన్ చేయండి ఫ్రెండ్స్. మీ ప్లే స్టోర్ ఓపెన్ చేశాక నేను ఈ యాప్ నేమ్ ప్రతి ఒక్క యాప్ లింక్ అయితే నేను కన్ఫర్మ్గా మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీరు వీడియో తీసినా కానీ ఏదైనా చేసినా కానీ వెనకాల నాయిసీగా వస్తుంది. ఆ నాయిస్ సౌండ్ రిమూవ్ ఎలా చేయాలి, అండ్ ఒకవేళ మీరు యూట్యూబ్ నడుతుంటే ఒకవేళ మీరు వాయిస్ రికార్డ్ చేసినప్పుడు బ్యాక్గ్రౌండ్ వాయిస్ రికార్డ్ వస్తుంది. సో దాన్ని ఎలా రిమూవ్ చేయాలి, ఒకవేళ మీరు వీడియో రికార్డ్ చేశారు ఆల్రెడీ దాన్ని మాట్లాడారు, సో ఆ వీడియోని తీసుకొచ్చి ఇక్కడ ఇంపోర్ట్ ఫైల్ ఉంది కదా, ఒకవేళ మీరు మాట్లాడిన ఆడియో అయితే ఆడియో మీద క్లిక్ చేయండి. ఒకవేళ వీడియో అయింది అనుకోండి, వీడియో మీద క్లిక్ చేయండి. వీడియో క్లిక్ చేశాక మీకు ఇక్కడ ఫైల్స్ బ్రౌజ్ అండ్ ఇట్లా గ్యాలరీ మీకు ఏ టైప్ వస్తే ఆ టైప్ అయితే వస్తుంది. అండ్ అందులో మీరు మాట్లాడిన అంటే మీరు సెలెక్ట్ చేసుకోవాల్సిన ఫైల్ అయితే ఎక్కడ ఉందో ఆ ఫైల్ మీద క్లిక్ చేయండి. అండ్ క్లిక్ చేశాక ఇందులో అయితే ఆటోమేటిక్గా అప్లోడ్ అవుతుంది ఫ్రెండ్స్. అండ్ అప్లోడ్ అయిపోయాక అది ప్రాసెసింగ్ అయితే అవుతుంది. అండ్ వీడియో ప్రాసెసింగ్ అవుతుంది అండ్ ఆడియో కూడా ప్రాసెసింగ్ అవుతుంది. మన బ్యాక్గ్రౌండ్ అనేది ఏదైనా వాయిస్ ఉన్నా కానీ ఏదైనా నాయిజీగా ఉన్నా కానీ అదైతే ఆటోమేటిక్గా డీనాయిజ్ అనేది అవుతుంది కన్ఫర్మ్గా. అండ్ డీనాయిజ్ అయ్యాక మనం దాన్ని ఎలా సేవ్ చేసుకోవాలనేది కూడా చూపిస్తాను మీకు క్లియర్గా. చూడండి, ఇక్కడ ఆడియో అనేది మెర్జ్ అవుతుంది, వీడియో ప్రాసెసింగ్ అయిపోయింది అండ్ ఆడియో మెర్జ్ అవుతుంది. ఆడియో మెర్జ్ అయ్యాక మీకు యాప్ అనేది కొన్ని మినిట్స్ అయితే ఫస్ట్ ఇస్తుంది ఫ్రెండ్స్. యాప్ మినిట్స్ అయిపోయాక మళ్ళీ మనం ఇందులో యాడ్స్ అయితే చూడాల్సి వస్తుంది. ఆ యాడ్స్ అనేది చూస్తూ ఉంటే మనకు మినిట్స్ అనేది వాళ్ళు ఇస్తూ ఉంటారు. సో మనం ఒకవేళ 12 మినిట్స్ వీడియో చూసామనుకోండి, మనకి ఇందులో 5 మినిట్సే ఉంది. సో మళ్ళీ యాప్ చూస్తే మనకు రిమైనింగ్ మినిట్స్ అనేది వస్తుంది. అండ్ ఇందులో మనం అయితే ఫస్ట్ ప్రీవియస్ ఎంత ఉంది అండ్ ఆఫ్టర్ ఎలా ఉంది అనేది కూడా మనం చూసుకోవచ్చు. ఒరిజినల్ ప్లే నాయిస్లెస్ దాని మీద క్లిక్ చేస్తే మనకి డిఫరెంట్ అని తెలుస్తుంది. నేను వీడియో అయిపోయింది అండ్ చూడండి, నాకు 4 మినిట్స్ బ్యాలెన్స్ మాత్రమే ఉంది. అండ్ ఇంకా చూసుకోవాలనుకుంటే వాచ్ యాడ్ అనేది చూస్తూ ఉంటే నాకు మినిట్స్ ఇంకా యాడ్ అవుతుంది. మనం వీడియో కాబట్టి MP4 మీద క్లిక్ చేస్తే మనకి ఇలా వీడియో అయితే సక్సెస్ఫుల్ సేవ్ అయిపోతుంది. అండ్ సేవ్ అయిపోయాక మనం ఆటోమేటిక్గా మనకు మన MX ప్లేయర్లో కానీ మన గ్యాలరీలో సెపరేట్ ఫోల్డర్తో అయితే క్రియేట్ అవుతుంది. అండ్ నెక్స్ట్ యాప్ వచ్చేసి అండ్ ఈ యాప్ తోటి అయితే మనం ఏదైనా బ్యాక్గ్రౌండ్ ఉన్నా కానీ దాన్ని ఎలా రిమూవ్ చేసుకోవాలి, ఏదైనా థంబ్నెయిల్ చేస్తుంటే మన ఫోటో పెట్టుకోవాలనుకుంటే దానికి బ్యాక్గ్రౌండ్ ఎలా రిమూవ్ చేసుకోవాలని చెప్తాను. దానికోసం రిమూవ్ బీజీ అనేది సెర్చ్ చేయండి. అండ్ యాప్ లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను. అండ్ ఇక్కడ అప్లోడ్ ఇమేజ్ ఉంది కదా, ఇమేజ్ మీద క్లిక్ చేసామంటే మన గ్యాలరీకి తీసుకెళ్తుంది. మనం ఏదైతే అప్లోడ్ చేయాలి, ఏదైతే రిమూవ్ బ్యాక్గ్రౌండ్ చేసుకోవాలి అనుకున్నామో ఫోటోని అయితే మీరు సెలెక్ట్ చేసుకోండి. అండ్ సెలెక్ట్ చేసుకున్నాక ఇక్కడ ఆటోమేటిక్గా అదే బ్యాక్గ్రౌండ్ అయితే తీసేస్తుంది. తీసాక ఇక్కడ డౌన్ మీద స్టీజ్గా క్లిక్ చేయండి. క్లిక్ చేశాక ఆటోమేటిక్గా ఇక్కడ మన గ్యాలరీలో అయితే ఆటోమేటిక్గా సేవ్ అయితే అయిపోతుంది ఫ్రెండ్స్. మనం సేవ్ అయిన దాన్ని అయితే ఇక్కడ ఫొటోస్లో అయితే మనం వ్యూ చేసుకోవచ్చు. చూడండి, ఆటోమేటిక్గా బ్యాక్గ్రౌండ్ అనేది అయితే మనకి క్లియర్గా రిమూవ్ అవుతుంది. మనం తమ్నెయిల్లో యూజ్ చేసుకోవచ్చు, మన ఫొటోస్ యూజ్ చేసుకోవచ్చు, ఎక్కడైనా యూజ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. అండ్ ఇంకొక యాప్ వచ్చేసి క్లియర్గా చూపిస్తాను, చూడండి. అండ్ యాప్ లింక్ కూడా మీకు డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను. సో అక్కడికి వెళ్ళి అయితే డౌన్లోడ్ చేసుకోండి.
అండ్ ఫస్ట్ అయితే మీ ప్లే స్టోర్ ఓపెన్ చేయండి ఫ్రెండ్స్. అండ్ ప్లే స్టోర్ ఓపెన్ చేశాక మీకు రెమినీ అని ఉంది కదా, రెమినీ అని టైప్ చేయండి. అండ్ ఈ యాప్ అయితే మీకు ఒక మీ ఫొటోస్ కానీ లో క్వాలిటీ ఉన్నా కానీ ఏదైనా thumbnail చేస్తున్నప్పుడు దానికి లో క్వాలిటీ ఉంటే దాన్ని హెచ్డి ఎలా చేసుకోవాలనేది మీకు క్లియర్గా చూపిస్తాను. అండ్ యాప్ లింక్ వచ్చేసి డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఓపెన్ చేయండి. అండ్ ఓపెన్ చేశాక ఇది జీమెయిల్తో అన్న దేంతో అన్న మీ ఫోన్ నెంబర్తో అయినా లాగిన్ కావాల్సి అయితే ఉంటుంది. అండ్ అక్కడ ఎన్హాన్స్ అని ఉంది కదా, దాని మీద అయితే క్లిక్ చేయండి. అండ్ ఎన్హాన్స్ మీద క్లిక్ చేస్తే మీకు ఇలా ఈ విధంగా అయితే వస్తుంది. మీరు ఏదైతే హై క్వాలిటీ చేసుకోవాలి అనుకుంటున్నారో ఆ ఫోన్ ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్నాక కింద రైట్ మార్క్ ఉంది కదా, రైట్ మార్క్ మీద అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేశాక క్రియేటింగ్ టాస్క్ అని ఇక్కడ ప్రాసెసింగ్ అవుతుంది. అండ్ ప్రాసెసింగ్ ఒక 1 minute అయితే టైం పడుతుంది. అండ్ టైం చూడండి ఆటోమేటిక్గా ఇక్కడైతే హెచ్డి క్లారిటీ అయితే అవుతుంది. ఇలా అయ్యాక కింద రైట్ మార్క్ ఉంది కదా, రైట్ మార్క్ మీద క్లిక్ చేయండి. అది సేవ్ అయితే అయిపోతుంది ఫ్రెండ్స్. అండ్ ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం అయితే మన ఛానల్ని ఫాలో అవ్వండి. అండ్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే ట్యాప్ చేయండి.